నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు. ద్రోణి ఎఫెక్ట్ వచ్చే 2 రోజుల పాటు భారీ రెయిన్ అలర్ట్. విజయవాడ హైదరాబాద్ హైవే విస్తరణ కిలోమీటర్కు 45 కోట్ల అంచనా. భగవంతుడికే ద్రోహం 4.5 కిలోల బంగారం మాయం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఏఐసీసీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కోసం అధికార పార్టీ నుంచి పలువురు ఆశావాహులు పోటీ పడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ యువ నాయకుడు నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయన పోటీలో లేనని నిన్న స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం వారి పేర్లను పరిశీలించి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వర్షాలు తెలుగు రాష్ట్రాలను వేడట్లేదు. ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడుల మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శుక్రవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఏపీ విషయానికి వస్తే ద్రోణి ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 వరుసల విస్తరణ పనులు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను నవంబర్ 1 లేదా 2వ వారంలోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియను ముగించి వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలోని దండు మల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం మొత్తం 10,391.53 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో నిర్మాణ పనులకు 6,775.47 కోట్లు, భూసేకరణ వంటి ఇతర అవసరాలకు 3,616.06 కోట్లు కేటాయించారు. దీని ప్రకారం కిలోమీటర్ నిర్మాణానికి సగటున 44.92 కోట్లు ఖర్చు చేయనున్నారు. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారా చాప్టర్ 1 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంటోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్న వేళ రిషబ్ శెట్టి తన అభిమానులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. థియేటర్లకు దైవ వేషధారణలో రావద్దని ఆయన కోరారు. కాంతారా సినిమా చూసేందుకు కొందరు ఉత్సాహవంతులైన అభిమానులు చిత్రంలోని దైవం తరహా వేషధారణతో థియేటర్లకు వస్తున్నారు. ఈ విషయం రిషబ్ శెట్టి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. దైవ వేషధారణ అనేది తమ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైందని, దానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయం ఆయన మాట్లాడుతూ దైవ వేషధారణ మన సంప్రదాయంలో చాలా పవిత్రమైన అంశం. దానికి సంబంధించిన భక్తిని, ఆధ్యాత్మికతను మనం అందరం గౌరవించాలి. సినిమా థియేటర్లకు దైవ వేషాలతో రావడం ఆ సంప్రదాయాన్ని వక్రీకరించినట్లు అవుతుంది. దయచేసి అలాంటి పనులు చేయకండి. మనం ఆ పుణ్యాన్ని, పవిత్రతను కాపాడుకోవాలని అభిమానులను అభ్యర్థించారు. కాంతారా సినిమా కథ కూడా సంప్రదాయాలు, నమ్మకాల చుట్టూనే తిరుగుతుందని, కాబట్టి అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తన విజ్ఞప్తిని గౌరవించాలని ఆయన కోరారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అభిప్రాయాన్ని పలువురు అభిమానులు, నెటిజన్లు సమర్థిస్తూ సంప్రదాయాన్ని గౌరవించాలని ఆయన ఆలోచనను ప్రశంసిస్తున్నారు.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం మాయం సంచలనంగా మారింది. దేవస్వం బోర్డుపై బంగారం దొంగతనం, రికార్డుల తారుమారు లాంటి సీరియస్ ఆరోపణలు వచ్చాయి. దీంతో హైకోర్టు స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 2019 మరమ్మతుల సమయంలోనే బంగారం బరువు 4.5 కిలోలు తగ్గినట్లు విచారణలో తేలింది. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో బంగారం మాయం సంచలనం రేపుతోంది. గుడిని చూసుకునే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై బంగారం దొంగతనం, ఆస్తుల దుర్వినియోగం లాంటి సీరియస్ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో లక్షల విలువైన గుడి ఆస్తులు మాయం కావడం కలకలం రేపింది. 4.5 కిలోల బంగారం మాయం. ఈ నేపథ్యంలో ద్వారపాలకుల మరమ్మతులు సన్నిధానంలోనే జరగాలని టీడీబీ నిబంధనలు చెబుతున్నప్పటికీ వాటిని మరమ్మతుల కోసం ఉన్నికృష్ణన్కు అప్పగించి చెన్నైకి పంపడం వివాదాస్పదంగా మారింది. 2019లో వస్తువులను అందుకున్న ఉన్నికృష్ణన్ వాటిని మరమ్మతు సంస్థకు పంపడానికి ముందే ఒక నెల రోజులు తన వద్దే ఉంచుకుని చెన్నై, బెంగళూరులో నిధుల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నటుడు జయరాం కూడా పాల్గొన్నారు. 2019లో మరమ్మతు తర్వాత తిరిగి వచ్చిన వస్తువులు బరువులో ఏకంగా 4.5 కిలోల బరువు తగ్గింది. కానీ బోర్డు దీన్ని పట్టించుకోలేదు. 2023లోనూ బంగారం పోత మరమ్మతు బాధ్యతను ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యాపారవేత్తకు అప్పగించారు. బీసీ రిజర్వేషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లపై విచారణ తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యాహ్నం 2:15 వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున మరికొన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తులను కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారు. సార్, ఈ వార్త అయిపోద్ది సార్, ఇవాళ మధ్యాహ్నానికి తీసేయండి ఈ వార్తని. రాను కిందకి దిగిరాను అంటోంది బంగారం. గడిచిన నెల రోజులుగా గమనించినట్లయితే గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కూడా పసిడి బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్న షట్డౌన్ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధర మళ్లీ పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం అక్టోబర్ 4 ఉదయం 10 గంటల తర్వాత బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై 87 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములు 1,19,400కు చేరింది. కాగా నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,530గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,09,450లకు చేరింది. నిన్న అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,08,650 రూపాయలుగా ఉంది. ఇకపోతే ఇవాళ 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 89,550గా ఉంది. అదే నిన్నటి ధర చూస్తే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 88,900గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనాథలు, నిరాశ్రయులు, వృద్ధుల కోసం అమలు చేసే అమృత ఆరోగ్య పథకం విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,812 మందికి అమృత ఆరోగ్య పథకం వర్తింపజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనాథలు, నిరాశ్రయులు, వృద్ధుల కోసం అమలు చేసే అమృత ఆరోగ్య పథకం విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,812 మందికి అమృత ఆరోగ్య పథకం వర్తింపజేస్తోంది. అదనంగా 1,113 మంది అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులకు అమృత ఆరోగ్య పథకం వర్తింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇన్ఫోసిస్ సంయుక్తంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ పోర్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు పంపిణీ చేసి వారిలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యం. డిజిటల్ పాఠ్యాంశాలతో విద్యార్థులు తమ అభ్యసనాన్ని మెరుగుపరుచుకుంటుంటారు. విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ఫోసిస్ కలిసి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టెక్నాలజీలో నైపుణ్యం పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇది మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని తెలిసిందే.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆ దేశం దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకుంటున్నా దేశంలో పేదరికం తగ్గకపోగా మరింత తీవ్రమవుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అమలవుతున్న ఆర్థిక వృద్ధి నమూనా పూర్తిగా విఫలమైందని, పేదల జీవితాలను మెరుగుపరచడంలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు రిక్లెయిమింగ్ మొమెంటమ్ టు అవార్డ్స్ ప్రాస్పరిటీ, పాకిస్తాన్స్ ప్రావర్టీ, ఈక్విటీ అండ్ రెసిలియన్స్ అసెస్మెంట్ పేరుతో సెప్టెంబర్ 23న విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో పేదరికం హెడ్ కౌంట్ నిష్పత్తి గత 8 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి అంటే 25.3% చేరింది. కేవలం 2023 నుంచి చూస్తేనే ఇది 7% పెరుగుదల కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకప్పుడు పాకిస్తాన్ పేదరిక నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించింది. 2001లో 64.3%గా ఉన్న పేదరికాన్ని 2018 నాటికి 21.9%కి తగ్గించగలిగింది. 2015 వరకు ఏటా 3% చొప్పున పేదరికం తగ్గుముఖం పట్టినా ఆ తర్వాత దాని వేగం సంవత్సరానికి 1% కంటే తక్కువకు పడిపోయింది. అయితే ప్రభుత్వాల విధానాలు, వరుస సంక్షోభాల కారణంగా కష్టపడి సాధించిన ఈ ప్రగతి పూర్తిగా తలకిందులైందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెలో నర్సీపట్నం పర్యటన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సూచనలు చేశారు. నిర్వాహకులు ఖచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. హైవేలు, కూడళ్లలో ట్రాఫిక్ అంతరాయం కలిగేలా జన సమీకరణ చేయకూడదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మెడికల్ కాలేజ్ ప్రాంగణంలోనూ సామర్థ్యానికి మించి జనాలను సమీకరించకూడదని పేర్కొన్నారు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.